బ్రేకింగ్ న్యూస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించారు. రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేలాగా ఉంది అంటూ వారు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎస్ నిధులు రాలేదని, నల్గొండ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు ఎస్కో అకౌంట్ తెరవలేదు అని కోమటిరెడ్డి చెప్పిన సమాధానం పూర్తిగా అబద్ధమని విమర్శించారు. మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వాసు, కోమటిరెడ్డిపై ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఏం సంవాదం జరిగింది అసెంబ్లీలో? ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి ఆ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమాధానం ఇచ్చేటువంటి క్రమంలో ఆయన అవాస్తవాలు మాట్లాడారు, సభను తప్పుదోవ పట్టించారంటూ కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్షం నేతలు ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని కలిసి కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్నకు సంబంధించి కోమటిరెడ్డి ఇచ్చినటువంటి సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వాళ్ళు స్పీకర్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే బీఆర్ఎస్ శాసనసభ పక్షం బీఆర్ఎస్ పాలనలో సిఆర్ఎస్ నిధుల రాలేదని, నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఎస్కో అకౌంట్ కు సంబంధించి కూడా తెరవలేదని కూడా కోమటిరెడ్డి ఇచ్చినటువంటి సమాధానం పూర్తిగా అవాస్తవం అని స్పీకర్ కు ఆధారాలతో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తక్షణమే కోమటిరెడ్డిపై తమ సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నోటీసులు అనుమతించాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. మొత్తం మీద ఎమ్మెల్యేలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించి ప్రశాంత్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి, కౌశిక్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి ఏమైనా దీనిపైన స్పందించారా? కోమటిరెడ్డి ఇప్పటివరకు అయితే దీనిపైన ఎలాంటి సంబంధం ఇప్పటివరకు అంటే ప్రివిలేజ్ కమిటీని ఇంకా అసెంబ్లీలో ఏర్పాటు చేయలేదు, నా పైన ఎవరు చర్యలు తీసుకోలేదు, ఎవరు తీసుకుంటారని కూడా అంటే ఆయన ఆఫ్ ది రికార్డు మాట్లాడిన సందర్భం. కానీ ఆయన చెప్పినటువంటి అంశానికి సంబంధించి కూడా నేను నా మాటలకు కట్టుబడి ఉంటానన్న అంశాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రివిలేజ్ కమిటీకి వీళ్ళు నోటీసులు ఇచ్చినప్పటికీ అంటే దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ప్రివిలేజ్ సంబంధించినటువంటి కమిటీ కూడా ఏర్పాటు కాలేదన్న అంశాన్ని కోమటిరెడ్డి చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది స్పీకర్ నిర్ణయం. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి వీళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు, ఆ ఎవిడెన్స్ లో కోమటిరెడ్డి మాట్లాడిన దానికి ఏమైనా వాస్తవాలు ఉన్నాయా లేదా అని మాత్రం పరిశీలించిన తర్వాత అవకాశం ఉంటుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.